విటన్ న్యూస్ కి స్వాగతం. బెల్లంపల్లిలోని ఎస్సీ కమ్యూనిటీ కార్యాలయంలో బుధవారం రోజున విలేకరుల సమావేశం జరిగింది. దానిలో భాగంగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా మండల నాయకులు మాట్లాడుతూ 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు సంబంధించిన ప్రస్తావనలో యూట్యూబ్, ఆర్ట్యూబ్ చిన్న ఛానల్స్ వాళ్ళు అని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఒక సీఎం హోదాలో ఉండి అలాంటి కించపరిచే మాటలు మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. ఒకప్పుడు రిపోర్టర్ స్థాయి నుండి ఇప్పుడు సీఎం స్టేజ్ కి చేరుకున్నారని మర్చిపోయి మాట్లాడడం బాధాకరమన్నారు. శాటిలైట్ ఛానల్స్ కు ఇచ్చే హోదా యూట్యూబ్ ఛానల్స్ కు కూడా ఇవ్వాలని, ముఖ్యమంత్రిగా గెలవడానికి మా యూట్యూబ్ ఛానల్స్ పాత్ర కూడా ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా యూట్యూబ్ ఛానల్స్ కి సహాయ సహకారాలు అందించాలని వారన్నారు. ఒక టీవీ ఛానల్స్ మాత్రమే కాకుండా మా యూట్యూబ్ ఛానల్స్ కూడా మీ న్యూస్ కవర్ చేసి న్యూస్ రాశారన్నారు. చిన్నపిల్లలను మొదలుకొని యువత, ముసలి, ముడక అను తేడా లేకుండా అందరూ కూడా యూట్యూబ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు ఆపోజిషన్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఒకటే మాట ఏంటంటే, ఈ రోజు ఈ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్ చేయబట్టే మేము ఓడిపోయామని చెప్పేసి వాళ్ళ యొక్క ఓటమిని వాళ్ళు చేసిన తప్పిదాలను కూడా వాళ్ళు గౌరవంగా ఇదే మీడియా ముందుకు వచ్చి ఒప్పుకున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారా? మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలని మీ పాదయాత్రలు కావచ్చు, మీ గవర్నమెంట్ పొజిషన్ ఉన్న గవర్నమెంట్ ప్రశ్నిస్తే ఎప్పటికప్పుడు లైవ్ ఇస్తూ మీతో పాటు మేము కూడా పాదయాత్ర చేసినట్టుగా మరి మీ మీడియాని మిమ్మల్ని మీడియాలలో చూపెట్టి ఈరోజు బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడమే మా తప్ప. అందుకోసమే మమ్మల్ని ఈరోజు మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయం ఇప్పుడు ఇది మాట్లాడేటువంటి విషయం అయిపోయింది. రెండోది విలేకరులు అనేది ఎవరు అంటే, ఎవరైనా ప్రశ్నించేటువంటి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కావచ్చు, లేకుంటే ప్రభుత్వ పరిపాలన కావచ్చు, ప్రశ్నించే తత్వం అనేది ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్తారు. ఇలా దేశంలో కూడా అదే విషయం నడుస్తా ఉంది. మరి అదే విధంగా ఒక సామాన్య వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఒక సంస్థ పెట్టుకొని, ఒక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, ఒక కెమెరాలు పట్టుకొని, రిపోర్టర్లు పెట్టుకొని, ఐడి కార్డు పెట్టుకొని, మీరు అందరూ చిన్న చిన్న పట్టీలు వేసుకొని, మెడల్ వేసుకొని వచ్చి మమ్మల్ని ఏది అడుగుతానంటే, మిమ్మల్ని అడిగినప్పుడు మీకు సమాధానం వస్తే చెప్పండి, లేకపోయేదంటే మీ సీనియర్లో మీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళతో మాట్లాడి, మీ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ మాట్లాడి తెలుసుకొని మాట్లాడండి. అంతే తప్ప మేమేదో అడిగినందుకే అడగడం తప్ప, మేము ప్రశ్నించడం తప్ప. అట్లా ప్రశ్నిస్తేనే కదా ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ప్రశ్నిస్తేనే కదా ఈరోజు సీఎం అయింది. ఎందుకు ఆ విషయం మీరు మర్చిపోతా ఉన్నారు అంటే, మీకు అవసరాలు తీరేంత వరకు ప్రతి ఒక్కరు దగ్గర పెట్టుకొని ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసి ఆ మీడియా సమావేశంలో ఉన్నటువంటి ప్రధాన పత్రిక వాళ్ళతోటి ఈరోజు మా బ్రాడ్కాస్ట్ ఛానళ్ళతో కావచ్చు, 2 పీడిఎఫ్ పేపర్లతో కావచ్చు, ఈ చిన్న చిన్న పేపర్ల వాళ్ళకు మాకు మధ్యలో పంచాయతీలు పెట్టి కేవలం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే అక్రిడేషన్ కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, హెల్త్కు సంబంధించినటువంటి ఇన్సూరెన్సెస్ కావచ్చు, అవి కేవలం ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి అగ్ర వర్ణాల ప్రధాన మీడియాలు మాత్రమే అనుమతిస్తామని కింది స్థాయిలో కష్టపడదేమో మేము. అంటే ఎట్లా ఉంది అంటే, ఇవాళ కార్యకర్త నుంచి మొదలుకొని ఒక మండల స్థాయి, జిల్లా స్థాయి అందరూ నాయకులు కష్టపడితే ఇవాళ ఎట్లయితే మీరు సీఎం అయిందో అట్లా ప్రతి ఒక్కరు ఈరోజు కష్టపడితేనే అక్కడ కూడా మేము కష్టపడితే మా దగ్గర నుంచి సమాచారం తీసుకొని వాళ్ళు ఏసీలలో కూర్చొని రాసి ఇలా మీకు ప్రధాన మీడియాగా మీరు కనబడితే ఆ ఛానల్లోనే వచ్చిందే నిజం అనుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మేము అంటే ఇన్ఫర్మేషన్ అనేది కింది స్థాయి నుంచి వస్తేనే కదా అంతవరకు వెళ్ళేది. మరి ఎవరు కూడా ఈ గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో వచ్చి ప్రధాన మీడియాలు మైకులు పట్టుకు తిరగట్లేదు కదా. మేము మైకులు పట్టుకొని ఆ సమాచారాన్ని ఒక గంట సేపట్లో ఒక వార్తని ఫిల్టర్ చేసి బయటకు తీసుకొచ్చేటువంటి మేము ఆ 4 గుడుల మధ్య పడే కష్టాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో మేము తిరిగి వాళ్ళకి అసలు సంక్షేమ పథకాలు ఉంటున్నాయా లేవా, వాళ్ళ దిప్పలేమున్నాయి, వాళ్ళ బాధలేమున్నాయో వాళ్ళని అరుచుకొని వాళ్ళ సమస్యను బయటికి చూపెట్టడమే ఇలా మేము చేసిన నేరమా అంటే, ఈ మాట్లాడినందుకే ఈరోజు మా గొంతు వచ్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ కావచ్చు ఈరోజు ఎట్లా ఉన్నది అంటే, కేవలం ఏదో పెద్ద వాళ్ళు మాత్రమే వెళ్ళేదంటే వాళ్ళకి గౌరవం ఉంటే, ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అందరూ ఒక టైంకి రాదు. ఒక టైంకి వచ్చినప్పుడు ముందు వరుసలో కూర్చుంటారు. ఎందుకంటే
ఆ తర్వాత కూర్చుంటారు. మరి మీరైనా పెట్టండి, ఒక రో పెట్టండి, సీనియర్ జనరేషన్ ఒక తీరని, జూనియర్ జనరేషన్ ఒక తీరని. అసలు మంచి చెడు అనేవి రెండే ఉంటాయి, కానీ ఆ మంచిలో ఇంకా మంచి, చెడులో ఇంకా చెడు అనేవి ఎట్లా ఉంటాయా? సీనియర్ జూనియర్ అనేది ఏం లేదు. ఒక సమస్య వచ్చేది ఉంటే నీతిగా నిజాయితీగా ప్రశ్నించే అటువంటి గొంతు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క జర్నలిస్ట్. ఇది నేను చెప్పట్లేదు, సుప్రీంకోర్టు చెప్తాను. మా హక్కుల కోసం ప్రజలకు సంబంధించినటువంటి కావలసినటువంటి ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్క దేశ పౌరునికి ఉంటుందని భారత రాజ్యాంగం చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది, ఇక్కడ హైకోర్టు చెప్తుంది. ప్రతి ఒక్కరు చెప్పిన తర్వాత మీరెవరు అనడానికి నాకు అర్థమైంది. మాలో ఉన్నటువంటి మాకు ఇది కావాలి అనేటువంటి అడిగేటువంటి హక్కు మా అందరికీ ఉంటుంది. కాకపోతే మేము మాకు తేడా ఏంటంటే మేము ఒక ప్రొఫెషన్ని ఎంచుకొని, ఒక జర్నలిజాన్ని ఎంచుకొని, సీనియర్ దగ్గరనో జూనియర్ దగ్గరనో మా దగ్గర ఉన్నటువంటి ఒక తెలివిని, అంటే జర్నలిజానికి యాక్చువల్గా ఇలాంటి క్వాలిఫికేషన్స్ అయితే ఏమి ఉండేవి, కానీ ఏంటిది అంటే కొంతమందికి అక్షరాలను రాయడంలో వాళ్ళకు ఒక కళ ఉంటుంది. అంటే ఆర్ట్స్ కిందకి వస్తే జర్నలిజం అనేది. ఇప్పుడు ఆర్ట్ వేయాలి అంటే నేను ఆర్ట్ చదవాల్సిన అవసరం లేదు. బొమ్మ గీయాలంటే నాకు బొమ్మ గీస్తే బొమ్మ గీయగలుగుతా. ఒక పాట పాడాలి అంటే నేను పాట పాడి సరిపోతుంది. దానికి నేను సరిగా నేర్చుకోవాలి, కోచింగ్కి పోవాలి, అట్లా ఏమి ఉండదు. ఒక జర్నలిజం అనేది ఒక ఆర్ట్ లాంటిది, ఒక కళ. అంటే ఈ ఒక కళని వాళ్ళకు ఉన్నటువంటి ఒకరు పాట రూపంలో, ఒక కవిత్వం రూపంలో కావచ్చు, మేము మీడియా రూపంలో ఆ చిత్రాలని, వాళ్ళ బతుకు చిత్రాలని షూట్ చేసి వాళ్ళ ఫోటోలు తీసుకొని అవిటిని మేము ఇన్ టైం డెస్క్లకు పంపించి ఆ వార్త రాకుంటే ఎంత బాధపడతామో అవన్నీ మాకు తెలిసిన విషయాలే. మీరేమైనా మాకు జీతాలు ఇస్తున్నారా? లేదు. మరి పోనీ మాకేమైనా మీడియా పరంగా మాకేమన్నా మరి మా మీద కామెంట్ చేసినాం, మాకేమైనా ఒక ఇన్సూరెన్స్ కల్పించినావా? లేదు. పోనీ మాకేమైనా ఇళ్ల స్థలాలు ఇచ్చినావా? లేదు. ఏదైతే మీకు కేవలం మద్దతు పలికేటువంటి, అంటే మిమ్మల్ని గొప్పగా తెల్లారులేస్తే మిమ్మల్ని చూపించేటోళ్ళని, మీరు దగ్గినా తుమ్మినా మిమ్మల్ని చూపించడం మీకు మంచిగా అనిపిస్తున్నారు. కానీ ఇక్కడ మీరు కూడా ప్రజా పరిపాలన తీసుకొచ్చిండ్రు. పరిపాలనలో భాగంగా ప్రజల కష్టాలను మేము మీ దగ్గర తీసుకొస్తున్నాం. అంటే మీ యొక్క ప్రభుత్వ పరిపాలన కోసం సులువుగా ఇక్కడ ఒక సమస్య ఉన్నదని నేను చూపిస్తే అప్పుడు కాదు, మీ గవర్నమెంట్ యొక్క కింది శాఖలు ఉంటాయి, మరి ఆ శాఖల వాళ్ళు కూడా సమస్య ఉంటే పరిష్కారం చేయడం కోసం ఉన్నారు కదా. కానీ వాళ్ళు చేయట్లేదు. అంటే మీకు మేము కావాలి కదా. మీరు చేసేటువంటి డ్యూటీ పొద్దున లేస్తే మీరు వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఏం చేయాలి, ఎక్కడ సమస్య ఉందో చేయాలి, ఒక ఆఫీసర్ ఏం చేయాలి, మాకు సంబంధించిన శాఖలో మీ టీచర్ పడి చెప్పాలి, డాక్టర్ చేయాలి. కాదు, మేము వార్తలు రాసేది ఉంటేనే తెల్లారి స్పందించేటువంటి ఈ వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మీ శాఖ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి సమీక్షంగా డిపార్ట్మెంట్ కూర్చోబెట్టుకొని అన్ని రాసుకోండి, ఒక ఫైల్ రాసుకొని. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకు వచ్చింది. మీరు మీకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అందరికీ సమీక్షమైన న్యాయం చేయండి. ఇప్పుడు గత ప్రభుత్వాలు చేయకుండా విఫలం అయ్యాయి కాబట్టి ఈ సోషల్